రమేష్ ఇంకా రాము ఇద్దరు అన్నదమ్ముళ్ళు. వాళ్ళిద్దరూ కష్టపడి పొలంలో పనిచేసి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ ఫ్యామిలీల విషయానికొస్తే కాంతమ్మ పెద్ద కోడలి పేరు రాణి, చిన్న కోడలి పేరు సుగుణ. అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తూ ఉంటారు. కాంతమ్మకు పెద్ద కోడలు రాణి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తను ఎక్కువ కట్నం తీసుకొని వచ్చిందని. రాణిని కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా చిన్న కోడలు సుగుణ అంటే కాంతమ్మకి అస్సలు నచ్చదు. ఎందుకంటే చిన్న కోడల్ని తన కొడుకు ఇష్టపడి పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చిన్న కోడలు ఏ పని చేసినా కాంతమ్మకి అస్సలు నచ్చేదే కాదు. ఒకరోజు కాంతమ్మ, అమ్మ రాణి, టిఫిన్ చేసావా? నీ తోడుకోళ్ళలో నీకు టిఫిన్ చేసి పెట్టిందా? ఉదయాన్నే నీకు కాఫీ తాగే అలవాటు కదా, కాఫీ ఏమన్నా ఇచ్చిందా లేదా? ఏంది టిఫిన్ అంత చండాలంగా ఉంది? ఎవరు చేశారమ్మా? అదే కావాలని మనం తినకూడదని అలా చేసిందా ఏంది? లేదు అత్తయ్య, తను ఎంతకీ వంటగదిలోకి రాకపోవడంతో నాకే బాగా ఆకలి వేసింది. అందుకే నేను అలా టిఫిన్ చేసుకున్నాను. కానీ ఇందాక సుగుణ వంటగదిలోకి వచ్చి వెళ్ళింది. నా అనుమానం అది కావాలని నా వంట చెడగొట్టాలని నా వంటలో ఉప్పు ఎక్కువగా వేసి వెళ్ళిందని. అస్సలు తినలేకపోయాను అత్తయ్య. కావాలంటే ఒకసారి పిలిచి అడగండి. ఏంటత్తయ్య పిలిచారు అంటూ సుగుణ అక్కడికి వస్తుంది. ఏమైంది? ఎందుకు ఇద్దరు అలా సీరియస్గా ఉన్నారు అని ఏమి తెలియనట్లు సుగుణ అడుగుతుంది. చూడండి అత్తయ్య, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు ఏం జరిగింది అని ఎంత నిదానంగా వచ్చి అడుగుతుందో. కావాలని నేను చేసిన వంటలో ఉప్పు ఎక్కువ కలిపావు, నాకు తెలియదనుకుంటున్నావా అని మనసులో ఇలా అని అనుకుంటుంది. వామ్మో, ఇప్పుడు సుగుణ మీద ఈ నేరం నెట్టకపోతే అత్తయ్య నేనే వంటలు చేయడం రాదు అని అనుకుంటుంది. నా గురించి అత్తయ్య అలా చెడుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ తప్పుని సుగుణ మీద వేస్తున్నాను అని మనసులో తనకి తానే చెప్పుకుంటూ ఉంటుంది రాణి. ఎందుకు అక్క నా మీద ఇలా చాడీలు చెప్తున్నావు? నేను ఎప్పుడైనా సరే వంటలు పాడు చేయడం నువ్వు చూసావా? నాకు వంటలు చేయడం, నలుగురి కడుపు నింపడమే కానీ వంటలు చెడగొట్టడం అనేది నాకు అస్సలు తెలియదక్క. ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు? నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేక ఉదయం నుంచి నేను అసలు గదిలో నుంచి బయటకే రాలేదు. అలాంటి నాపై ఇలాంటి నిందలు ఎలా వేస్తున్నావక్క? ఇంతలో కాంతమ్మ కల్పించుకొని, ఏందే నా కోడలి మీదకే ఎగురుతున్నావు? అయినా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటారా ఏంది? నాకు తెలియదు అని అనుకుంటున్నావా? అయినా నా కోడలు వంటగదిలోకి వచ్చి వంట చేసేంత కర్మ దానికి ఎందుకే? బాగున్నా బాగుండకపోయినా నువ్వు కట్నం తీసుకురాకుండా వచ్చావు. పైగా నీకు చిన్నప్పటి నుంచి ఈ పనులన్నీ అలవాటే కదా, చేయడానికి నీకేంది? బాగోలేకపోతే ఒక ట్యాబ్లెట్ వేసుకొని పని చేసుకోవాలి కానీ ఇలా ఇంకోసారి గనక నా పెద్ద కోడలు చేసిన వంటని చెడగొట్టినా, నా పెద్ద కోడల్ని వంట చేయించినా నువ్వు మీ పుట్టింట్లో ఉంటావు, గుర్తుపెట్టుకో అని అత్తా కోడళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒకరోజు సుగుణ, అత్తయ్య పండుగ వస్తుంది కదా, మీరు గనక నాకు కొంత డబ్బు ఇచ్చారంటే పిల్లలకి నాకు పండక్కి బట్టలు కొనుక్కుంటాను అత్తయ్య. మేము కొత్త బట్టలు కొనుక్కొని చాలా రోజులు అవుతుంది. పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు అత్తయ్య, కొత్త బట్టలు కావాలి అని. కొంత డబ్బు కనుక మీరు ఇచ్చారంటే నేను కొత్త బట్టలు కొంటాను అత్తయ్య. ఏమంటా? ఏందే నీ మొహానికి కొత్త బట్టలు కావాలా? నిన్నింట్లో ఉండనివ్వడమే ఎక్కువ. ఉన్న బట్టలు చాలవని మీకు పైగా కొత్త బట్టలకు ఖర్చు చేయాలా? ఇక్కడ నీకు నీ పిల్లలకి తిండి పెట్టడమే దండగనుకుంటుంటే
మా వాడు వినడం లేదు కానీ నేను ఎప్పుడో చెప్పాను, ఈ పల్లెటూరి సంత మనకొద్దురా అని. ఉన్న కాడికి దోచుకోవాలని చూస్తున్నావా? ఉన్న వాటిలో ఏదో ఒక మంచి జత తీసుకొని వేసుకో. ఇంకా పిల్లలకంటావా? పిల్లల కోసం వాడొస్తూ తీసుకొస్తాడులే. ఇంకెప్పుడు నన్ను డబ్బులు అడక్కు నువ్వు. నీకు డబ్బులు అడిగే అర్హతే లేదు. చిన్న కోడలికేమో అలా చెప్పి పంపించి పెద్ద కోడలతో, మా పెద్ద కోళ్ళ, పండగ వస్తున్నది కదా, 10,000 రూపాయల్లో మంచి పట్టు చీర ఒకటి తీసుకో. ఎందుకంటే పండక్కి నీ పుట్టింటికి వెళ్తావు కదా, అక్కడ అత్తింటి గౌరవం ఏమాత్రం తగ్గకూడదు. అదంటే ఇంట్లోనే బడేడుస్తుంది. దానికి బట్టలు లేకపోయినా ఏం పర్వాలేదు కానీ నువ్వు మాత్రం 10,000 రూపాయల్లో మంచి పట్టు చీర తీసుకోమ్మా. సరే అత్తయ్య, మీరు చెప్పారు కదా, మీరు చెప్పారు కాబట్టి నేను తీసుకుంటున్నాను. నాకైతే అస్సలు ఇష్టం లేదు. పైగా బయట జనం ఏమనుకుంటారో అన్న భయం కూడా ఉంది. పెద్ద కోడలికి కొనిపించి చిన్న కోడలికి కొనిపించలేదు అని. అయినా మీరు పెద్దవారు, మీకు అన్ని విషయాలు తెలుసు. మీరు ఎలా చెప్తే అలా అత్తయ్య. ఇలా అత్త కోడళ్ళు ఇద్దరూ కలిసి చిన్న కోడల్ని ఎప్పుడూ ఏడిపిస్తూ, చిన్న కోడలతోనే ఇంటి పనులన్నీ చేపిస్తూ, చిన్న కోడల్ని ఒక పని మనిషిలాగా చూస్తూ ఉంటారు. ఒకరోజు పెద్ద కోడలు తన స్నేహితురాలి పెళ్ళికి వెళ్తుంది. వచ్చేసరికి ఆలస్యం అవుతుందని అత్తగారు చిన్న కోడల్ని కూడా పెద్ద కోడలికి తోడుగా పంపిస్తారు. అక్క, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అత్తయ్య అక్కకు తోడు వెళ్ళిరా అని చెప్పగానే అత్తయ్యని అడిగితే కోప్పడుతుందని సైలెంట్గా నీతో వస్తున్నాను. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అక్క? ఏంటి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్తే కానీ నువ్వు నాతో రావా? అత్తయ్య మాట అంటే నీకంత గౌరవం లేకుండా ఉందా? మనం ఇప్పుడు నా స్నేహితురాలి పెళ్ళికి వెళ్తున్నాం. అక్కడికి గొప్ప గొప్ప వాళ్ళు, డబ్బున్న వాళ్ళందరూ వస్తారు. అక్కడ నువ్వు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండు, అర్థమవుతుందా అని చెప్తుంది పెద్ద కోడలు. అక్కడికి వెళ్ళిన వెంటనే పెద్ద కోడలి స్నేహితురాలు వాణి ఇలా మాట్లాడుతుంది. ఏంటి రాణి, ఎవరి అమ్మాయి? మీ ఇంట్లో పని మనిషా? పని మనిషిని ఎందుకని నువ్వు మన ఫంక్షన్కి తీసుకొని వచ్చావు? ఓహో, నీకు అసిస్టెంట్ లాగా తెచ్చుకున్నావా? నీకు కావలసినవన్నీ అందించడానికి. పెళ్ళిలో కూడా పనిచేయడానికి పని మనిషి లేదే. ఈ అమ్మాయితో ఈరోజు నువ్వు వెళ్ళే వరకు పెళ్లి పనులు చేయించవచ్చు కదా. లేదు వాణి, నువ్వు తప్పుగా అనుకున్నావు. తను నా తోటి కోడలు, పేదింటి నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి తన వాలకం అలానే ఉంటుంది. తన కట్టు బొట్టు అన్నీ పల్లెటూరుయే. సరే కానీ ఇంతకీ పెళ్ళెక్కడ జరుగుతుంది? ఎవరైతే ఏముంది, తనైతే పల్లెటూరు అమ్మాయే కదా. పేదింటి అమ్మాయి అంటున్నావు కూడా. తనకి పనులన్నీ వచ్చే ఉంటాయి కదా. తనతో కొంచెం ఇక్కడ పనులు చేయించు. తను చూడడానికి పక్క మోటు పిల్లలాగా ఉందే. ఏమండి, మీరెవరో నాకు తెలియదు కానీ మీరు మాత్రం చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఒక పక్క మా అక్క నన్ను తన తోటి కోడలని పరిచయం చేసిన తర్వాత కూడా చాలా అగౌరవంగా పని మనిషిలాగా పనులు చేయమని అడుగుతున్నారు. మీరు అసలు మనిషేనా? మీకు అసలు మానవత్వం ఉందా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? నోటి మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. నేను కనుక తిరిగి మాట్లాడాననుకో. ఇంతలో పెద్ద కోడలు కల్పించుకొని, ఆగు సుగుణ, ఏం మాట్లాడుతున్నావు? తను నీకన్నా వయసులో పెద్ద, పైగా మనకి ఫంక్షన్కి పిలిచారు. ఏదో పెద్దవాళ్ళు ఒక మాట అంటే ఇలా ఎదురు మాట్లాడతావా? అసలు అత్తయ్య మాట విని నిన్ను తీసుకొని ఇక్కడికి రావడం నేను చేసిన తప్పు. సారీ వాణి, నన్ను క్షమించు, నేను మళ్ళీ వస్తాను అని ఇంటికి బయలుదేరుతారు. నా స్నేహితురాలి ముందు నా పరువంతా తీసేశావు. ఇంటికి పద, నీ సంగతి అత్తయ్యతో చెప్తాను అని వాణి, రాణి, సుగుణ ఇలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా రాణి అత్తగారికి పూసకొచ్చినట్టు చెప్తుంది. అత్తగారు సుగుణతో ఇలా మాట్లాడుతుంది. ఏందే సుగుణ,
ఇప్పుడు నిన్ను పని మనిషి అంటే నువ్వేమన్నా అరిగిపోయావా, కరిగిపోయావా? చదువుకున్న అమ్మాయి, పైగా గొప్పింటి అమ్మాయి, అక్క పరువు కాపాడదామని లేదా? అసలు నిన్ను పంపించడం నేను చేసిన తప్పే. అయినా నువ్వు పేదింటి అమ్మాయివి కాదా, పని మనిషివి కాదా? ఉన్న మాట అంటే అంత ఉలికెందుకే నీకు? నిన్ను చాలా గమనిస్తున్నాను. ఈ మధ్యన వాడి అలుసు చూసుకొని నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. వాడిని రాని నీ సంగతి చెప్తాను. ఎందుకత్తయ్య? నా తప్పు లేకపోయినా ఎప్పుడూ నన్ను ఏదొకటి అంటారు. ఎప్పుడూ పెద్ద కోడల్ని వెనకేసుకొని వచ్చి నన్ను చులకనగా చూస్తారు. చిన్న కోడలంటే మీకు అస్సలు ఇష్టం లేదు, ప్రేమ లేదు. కనీసం నన్ను మనిషిలా కూడా గుర్తించడం లేదు. ఇలాంటప్పుడు ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి? ఆయన వచ్చిన తర్వాత ఆయనతో చెప్పి నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అత్తయ్య. అయినా కూడా చిన్న కోడలు కొన్నాళ్ళు అత్త పెట్టే టార్చర్ని భరిస్తూ ఉంటుంది. కానీ అత్త ఇంకా పెద్ద కోడలు మాత్రం మాత్రం మారరు. ఇంకా భరించలేని చిన్న కోడలు ఇల్లు వదిలి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు తన భర్త రమేష్ ఇలా మాట్లాడతాడు. అమ్మా, మేమిద్దరం ఇల్లు వదిలి వేరు కాపురం పెట్టాలనుకుంటున్నాము. అప్పటి నుంచి నేను చూస్తున్నాను. సుగుణంటే మీకు అస్సలు నచ్చట్లేదు. కనీసం దూరంగా ఉంటేనన్నా ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు పెరుగుతాయన్న ఆశతో మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నామమ్మా. మాట్లాడుతున్నావురా? దాని మాటలు నమ్మి తల్లి నన్నే వదిలేద్దాం అనుకుంటున్నావా? సరే పోరా పో, ఎన్నాళ్ళుంటావో నేను చూస్తాను. ముందొచ్చిన తల్లి కంటే వెనకొచ్చిన పెళ్ళామే నీకు ఎక్కువైంది కదా. ఎల్లు, ఎన్నాళ్ళకైనా తిరిగి తిరిగి నువ్వు చెప్పిందే నిజమమ్మా అని నువ్వు నా దగ్గరికి వచ్చే రోజు ఉంటుందిరా అని కాంతమ్మ అంటుంది. ఇలా వాళ్ళు వెళ్ళిపోయిన కొన్ని రోజులకి అత్తగారు రాణి దగ్గరికి వచ్చి, అమ్మ రాణి, నాకు కాఫీ తాగాలనిపిస్తుందే, కొంచెం కాఫీ పెట్టి టిఫిన్ చెయ్యి. ఎందుకంటే నాకు అసలే షుగర్ ఉంది కదా. టయానికి టిఫిన్ అన్నం తినకపోతే నా ఒంట్లో అస్సలు బాగాదు. చిన్న కోడలు కనుకుంటే అన్ని టయానికి చేసి పెట్టేది. అయినా నాకేం లోట్లే, నువ్వున్నావుగా. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నాకు అసలు వంట చేయడమే రాదు, మీకు తెలుసు కదా. నేను ఈరోజు నుంచి మీతో వంట చేయించుకొని తినాలని అనుకుంటున్నాను. బయట ఫుడ్ ఎన్నాళ్ళని తింటాను చెప్పండి? ఆరోగ్యం చెడిపోతుంది. ఈ రోజు నుంచి ఇంటి పని, వంట పని అన్నీ మీరే చేయాలి. ఎందుకంటే నేను ఎక్కువ కట్నం తీసుకొచ్చిన కోడల్ని కదా అని రాణి పొగరుగా మాట్లాడుతుంది. ఆ రోజు నుంచి ఇంటి పని, వంట పని, తోట పని అన్నీ అత్తగారే చేస్తుంది. అసలే అనారోగ్యం కొన్న అత్తగారు ఈ పనులన్నీ చేసేసరికి ఇంకా అనారోగ్యం పాలవుతారు. కొన్నాళ్ళకి అత్తగారి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. అప్పుడు రాణి ఇలా అనుకుంటుంది, ఈ టైంలో ఈవిడ దగ్గర నేనుంటే ఈ పని చేయలేను. ఒకసారి చిన్న కోడలైన సుగుణకి కబురు పెడదాము, తను వస్తుందో రాదో అని సుగుణకి వేరే పని మనిషితో కబురు పంపిస్తుంది పెద్ద కోడలు రాణి. అక్కడికి సుగుణ వచ్చి అత్తగారిని చూసుకొని అత్తగారిని హాస్పిటల్లో చూపించి అత్తగారి ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. ఏంటి అత్తయ్య, ఇంత విషయం జరిగితే నాకు చెప్పరా? నేను మీకు లేననుకున్నారా? మీరు నన్ను అత్తగారిలా చూసినా నేను మాత్రం మీలో మా అమ్మనే చూసుకున్నాను. నా మనసుకి కష్టంగా ఉందని, నా విలువ తెలియలేదని వెళ్ళిపోయాను తప్ప మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో నేను ఎప్పటికీ వదిలేను అత్తయ్య. మీరు నాతో ఉండండి. ఆ ఒక్క సంఘటనతో అత్తగారికి కనువిప్పు అవుతుంది. నన్ను క్షమించుకోళ్ళ, డబ్బు 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 అని నిన్ను అసలు పట్టించుకోకుండా ఎప్పుడూ నిన్ను ఎగతాళి చేస్తూ, నీ మీద నిందలు వేస్తూ, నిన్ను హింసిస్తూ ఉండేదాన్ని. కానీ ఈరోజు నా ప్రాణం మీదకొస్తే నువ్వే నీ ప్రాణాన్ని అడ్డేసి నన్ను కాపాడావు. నన్ను క్షమించుకోళ్ళ. ఈరోజు నుంచి మనందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాం కోళ్ళ. ఇదంతా చూసిన రాణి మనసు కూడా మారుతుంది. తనలో డబ్బుందన్న అహంకారం కూడా తగ్గిపోతుంది. అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉందామని నిర్ణయించుకుంటారు. రాణి కూడా సుగుణకి క్షమాపణ చెప్తుంది. ఇది ఇవాల్టి కథ. వాళ్ళందరూ చాలా సంతోషంగా జీవిస్తారు. మనిషికి అనారోగ్యం వస్తే కానీ మనుషుల విలువ తెలియదు. ఇది
ఈరోజు కథలోని నీతి. పిసినారి అత్తగారు. ఇలా పిసినారి అత్తగారితో సువర్ణ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కాంతమ్మ ఆ ఊరిలోకి గొప్ప ధనవంతురాలు. అయినప్పటికీ కాంతమ్మకి చాలా పిసినారితనం ఎక్కువ. ఎంత పిసినారితనం అంటే కాకి కూడా తన చేత్తో ఒక్క మెతుకు అన్నం కూడా పెట్టదు. అలాంటి కాంతమ్మ ఈ కథ ఎలా జరుగుతుందో ముందుకు వెళ్ళి చూద్దాం. కోడలి సువర్ణ చాలా మంచి అమ్మాయి. సువర్ణకు మాత్రం అత్తగారు ఇలా పిసినారితనంగా ఉండడం అస్సలు నచ్చదు. ఎప్పుడు అత్తగారిని మార్చాలని చాలా ప్రయత్నాలు చేసి తన వల్ల కాక విసిగిపోయి ఉంటుంది. ఒకరోజు కాంతమ్మ పెద్ద క్యారేజ్ పట్టుకొని ఎక్కడికో బయలుదేరి హాల్లో కూర్చున్న కొడుకు ఇంకా కోడలి దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా, ఏంటి అంత పెద్ద క్యారేజ్ తీసుకొని బయలుదేరావు? ఎక్కడికి వెళ్తున్నావేంటి? ఈరోజు మన ఊర్లో ఎక్కడ పెళ్ళిళ్ళు కూడా ఏం లేదు కదా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? మరందుకే నాకు కోపం వచ్చేది. నీకు తెలుసు కదా, పక్క ఊర్లో మీ నాన్న దగ్గర పని నేర్చుకొని ఇప్పుడు బంగారం వ్యాపారం చేస్తున్న సేటుగారి ఇంట్లో వాళ్ళ కూతురు పెళ్ళుందని. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తున్నావు కదా, ఏమీ తెలియనట్లు ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నావేంటి? నా గురించి నీకు తెలుసు కదా, నువ్వు కానీ అక్కడ భోజనం చేయకపోతే ఇంట్లో 3 రోజులు నేను నీకు ఆహారం పెట్టను. అబ్బా తెలుసులేవే, నువ్వు నీ తిండి పిచ్చిగోలా. ఈరోజు ఆయన మనల్ని అసలు పెళ్ళికి పిలవనే లేదు కదా, మరి మనం ఎలా పెళ్ళికి వెళ్తాము? అలా పిలవని పేరంటాలకి వెళ్ళకూడదమ్మా. అది మనూరైతే పర్వాలేదు, పక్క ఊరు వెళ్ళి మరీ తిట్టించుకోవాలా? నాకైతే ఆఫీస్లో పనుంది, నేను రావటం కుదరదు. కావాలంటే నీ ముద్దుల కోడల్ని తీసుకొని వెళ్ళు. అమ్మో, నేను రానత్తయ్య. మనూరులోనే అందరూ నన్ను అదోలా చూస్తారు. పైగా పక్క ఊరంటే నేను మాత్రం ఖచ్చితంగా రాను. కావాలంటే మీరు మీ అబ్బాయి గారిని తీసుకొని వెళ్ళండి. ఏంటి, ఇద్దరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా ఏంటి? నా గురించి మీకు తెలుసు కదా. మీ ఇద్దరూ ఖచ్చితంగా నాతో పాటు రావాల్సిందే. మీరిద్దరూ వస్తేనే కదా నేను ఇంకొక క్యారేజ్ ఎక్కువగా తెచ్చుకోగలను. అసలే కాంతమ్మ అంటే కొడుక్కి చాలా భయం. అమ్మ ప్రేమకి కొడుకు ఎప్పుడు కూడా తల్లికి ఎదురు చెప్పడు. దాంతో అమ్మ, నేను నిజమే చెప్తున్నానే, నాకు ఆఫీస్లో చాలా పనుంది, ఈరోజు వెళ్ళకపోతే 4 రోజుల జీతం కట్ చేస్తారు. అందుకే నువ్వు నీ కోడలు సువర్ణతో కలిసి వెళ్ళు. సువర్ణ వస్తుందిలే. ఇంకా సువర్ణ తన భర్తని పక్కకి తీసుకుని వెళ్ళి, మీరేంటండి నన్ను వెళ్ళమని చెప్తారు? మీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? నన్ను ఈ ఇంటికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు గొప్ప కుటుంబం అని చెప్పి కావలసినంత కట్నం తీసుకుంది మీ అమ్మ. ఇప్పుడేమో నన్ను ఇలా పిసినారి దానిలాగా ఇంటింటికి అడుక్కొని తినేలాగా చేస్తుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను ఇలాగైతే ఇక్కడ కాపురం చేయడం కుదరదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అబ్బా సువర్ణ, ఈ ఒక్కసారికి నా మాట విను. ఈ ఒక్కసారికి మా అమ్మతో వెళ్ళిరా. ఈసారి నుంచి నేను మా నాన్నతో మాట్లాడతానులే. నువ్వు వెళ్ళకుండా కావాలంటే ఆవిడ ఒక్కతే వెళ్ళొస్తుంది. నీకు తెలుసు కదా, మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను చాలా కష్టపడి పెంచింది. అందుకే మా అమ్మకి నేను ఎదురు చెప్పలేను. నా మీద ఉన్న ప్రేమతో ఈ ఒక్కసారికి అర్థం చేసుకొని మా అమ్మతో వెళ్ళిరా అని రమేష్ సువర్ణని బతిమలాడి ఒప్పిస్తాడు. ఇంతలో రఘురామయ్య పొలం నుంచి ఇంటికి వస్తాడు. ఏమే కాంతం, నువ్వింకా మారలేదా? అబ్బాయి చెప్పాడు, పక్కూర్లో నా దగ్గర పని చేసుకున్న సేటింటికి పెళ్ళికి వెళ్తున్నావంట. వాడు నా దగ్గర పనిచేసి నాకు పోటీగా బంగారం షాప్ పెట్టి నన్ను దివాలా తీసేటట్టు చేసిన వాడి ఇంటికి నువ్వెలా పెళ్ళికి వెళ్తావే? అయినా వాడు పిలవకుండా మనమెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి? నీ పిసినారితనంతో ఉన్న పరువు కాస్త తీసేటట్టున్నావు. ఎందుకత్తయ్య, మావయ్య గారు చెప్పేది కూడా నిజమే కదా. అలా పిలవని పేరంటానికి వెళ్ళి మన పరువు మనమే తీసుకోవడం ఎందుకు? ఎంచక్క ఇంట్లో పచ్చడి మెతుకులైనా సరే కలిసి భోజనం చేస్తే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. అయినా మనకేం తక్కువనత్తయ్య, మనం రోజుకొక రకంగా ఏది కావాలంటే అది వండుకొని తినగలిగినంత డబ్బు మన దగ్గర ఉంది.
మరి మీరెందుకు ఇంత పిసినారితనంగా ఉంటారు అని కోడలి సువర్ణ అత్తగారిని ప్రశ్నిస్తుంది. నాకే ఎదురు చెప్తావంటే నాకేం చేయాలో నాకు తెలుసులే, కానీ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, ముందు పెళ్ళికి వెళ్ళాలి. అలా అత్త కోడళ్ళిద్దరూ భోజనానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. అత్తయ్య వచ్చి, సువర్ణ ఇంకా రెడీ అయినట్లేనా, ఇంకా వెళ్దామా, వెళ్ళి ఆ మూలన పెద్ద క్యారేజ్ ఉంది, అది తీసుకొని రాపో. నువ్వు మీ ఆయనకి భోజనం తీసుకొద్దువు కానీ నేను మా ఆయనకి భోజనం తీసుకొని వస్తాను. అత్తయ్య, నేను మీతో రావడానికి సిద్ధపడ్డాను అంటే దాని అర్థం నేను కూడా క్యారేజీ తీసుకొని వస్తానని కాదు. నన్ను రమ్మంటే నేను వస్తాను, కానీ క్యారేజ్ కూడా తీసుకొని రమ్మంటే నేను మాత్రం మీతో రాను. ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. ఆ పైన మీ ఇష్టం. ఏమంటారో చెప్పండి అని అత్త కోడళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరతారు. ఇలా వాళ్ళిద్దరూ నడుచుకుంటూనే పక్క గ్రామానికి వెళ్తారు. అంతలో కాంతమ్మ ఇలా అంటుంది, ఏమే సువర్ణ, ఏంటి అలా మూగమొద్దులాగా ఏదో మౌనవ్రతం చేస్తున్నట్టు సైలెంట్గా వెళ్తున్నావు? ఏదైనా మాట్లాడుతూ నడిస్తే ఎంత దూరం నడిచామో కూడా తెలియదు. త్వరగా మనం పక్క ఊరు వెళ్ళిపోతాం. ఏంటత్తయ్య మాట్లాడేది? చూడండి, అందరూ మనల్ని ఎలా చూస్తున్నారో, ఏదో దొంగల్ని చూసినట్లు. మీరేమో ఇంత పెద్ద క్యారేజీ తీసుకొని వస్తున్నారు, పైగా అది పిలవని పేరంటం. నాకు చాలా సిగ్గుగా ఉందత్తయ్య. ఇప్పుడైనా పోయిందేం లేదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అత్తయ్య. ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలిసి నీ వేషాలు ఎలాగైనా తప్పించుకొని వెళ్ళాలని చూస్తున్నావు. ఈరోజు మనం పెళ్ళికి వెళ్ళకపోతే వారం రోజులు ఇంట్లో మీ అందరికీ భోజనం కట్టు. నోరు మూసుకొని పద. ఫ్రీగా భోజనం పెడతానంటుంటే వద్దంటావేంటే? అయినా నువ్వు ఈ కాంతమ్మ కోడలివి ఎలాగయ్యావో ఏంటో. కొంచెం నా దగ్గర నుంచి నేర్చుకోవే తెలివితేటలు. అలా వాళ్ళిద్దరూ పెళ్ళింటికి చేరుకుంటారు. సేటు వాళ్ళు వెళ్తుంటేనే, ఏంటబ్బా వీళ్ళు పిలవని పేరంటానికి కూడా వచ్చేశారు అని మనసులో ఇలా అనుకుంటాడు. ఆ కాంతమ్మ పిన్ని ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఈరోజు మా అమ్మాయి పెళ్ళి. నేనేమి మిమ్మల్ని పిలవలేదే, కానీ మీరేంటి అంత పెద్ద క్యారేజీ తీసుకొని వచ్చారు? ఓహో, మా ఊర్లో ఏదన్నా ఇంకో ఫంక్షన్కి వచ్చారా? లేదరా బడుద్దాయ్, నీ ఇంటి పెళ్ళికే వచ్చాము. నువ్వు మా దగ్గర పని నేర్చుకున్నవాడివి. నువ్వు మమ్మల్ని స్పెషల్గా పిలవాలా ఏంటి? నువ్వు పిలవకపోయినా సరే నేను మీ ఇంటికి వచ్చేస్తాను కదా. నువ్వు మా ఇంట్లో పిల్లోడిలాగే. అందుకే మీ ఇంట్లో పెళ్ళికే వచ్చాను. భోజనాలు ఎక్కడ పెడుతున్నారు? పెళ్లి కూతురు రెడీ అయ్యిందా? పెళ్ళి అవ్వాలా, పెళ్ళి అయిపోయిందా? సరేలే, అదంతా నాకెందుకు కానీ మీ ఓనర్ గారు రానన్నారు. ఇదిగో ఆయన కోసం క్యారేజ్ తీసుకొచ్చాను. ఈ క్యారేజీలో నువ్వు భోజనం సర్దిచ్చావంటే నేను నా కోడలు దీన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాంరా. భోజనం లేకపోయినా పర్వాలేదండి, మేము పెళ్లి కూతురిని చూసి వెళ్ళిపోతాం అంటుంది కోడలు మొహమాటంగా. సేటు కోపంగా వాళ్ల వైపే చూస్తూ నిలబడతాడు. ఆ సేటు దగ్గర పనిచేసే పని వ్యక్తి ఇలా అంటాడు, ఏంటి ఇద్దరు మనుషులకి ఇంత పెద్ద క్యారేజా? ఈ క్యారేజీ భోజనం మా ఊర్లో అయితే 40-50 మంది ఈజీగా తింటారు తెలుసా అండి? నువ్వుండ్రా, నువ్వేంటే భోజనం లేకపోయినా పర్వాలేదంటావు. మనం అలా వెళ్ళిపోతే వాడు బాధపడతాడు. మన దగ్గర పని నేర్చుకున్నవాడాయే. మీ మామయ్య గారికి భోజనం పెట్టకుండా వాడసలు వాళ్ళ కూతురి పెళ్ళి చేయగలుగుతాడా? వాడి మనస్సాక్షి ఒప్పుకుంటుందా? పోరా, వెళ్ళి ఈ క్యారేజ్ నిండా భోజనం పెట్టుకురా. మేము వెళ్ళి అలా పెళ్లి కూతురిని చూసొస్తాం. లోపలి నుంచి వస్తున్న కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటూ సేట్ పనివాడితో ఇలా చెప్తాడు, వీళ్ళకి కావలసినంత భోజనం పెట్టి వీళ్ళని పంపించేయని. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సేటు. సువర్ణ మొహం చాలా దీనంగా పెట్టుకుంటుంది. సిగ్గుతో సువర్ణ తలదించుకొని ఉండిపోతుంది. ఏమండి, మీ అమ్మ చాలా దరిద్రంగా ప్రవర్తిస్తుంది. నలుగురిలో పరువు తీసేస్తుంది. ఈ రోజు నుంచి నేను మీ అమ్మతో కలిసి ఎక్కడికి వెళ్ళను. అయినా మీ అమ్మ ఎందుకని ఇంత పిసినారిగా తయారైంది? మా అమ్మకి పెళ్ళైన కొత్తలో నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చాలా బాగా ఉండేది. రోజుకొక రకంగా భోజనాలు వండి పెడుతూ
ఊరిలో 10 మందికి సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అలాంటప్పుడు ఒక సాధువు మా అమ్మ దగ్గరికి వచ్చి, నువ్వు ఇలా దానాలు ధర్మాలు చేస్తే రేపొద్దున నువ్వు మంచాన పడ్డప్పుడు నీకు హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా ఒక్క చిల్లిగవ్వ లేకుండా చనిపోతావు అని చెప్పాడంట. అప్పటినుంచి మా అమ్మ డబ్బుని పొదుపు చేయడం మొదలుపెట్టింది. అందుకే మా అమ్మని నేను ఏమీ అనలేకపోతున్నాను. ఏమోనండి, మీరు ఎన్ని విధాలుగా చెప్పినా మీ అమ్మగారు ఇలాగే ప్రవర్తించారంటే నేను ఖచ్చితంగా మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని సువర్ణ చాలా బాధపడుతూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు, ఏంటి కోళ్ళ, వంటగదిలో ఏం చేస్తున్నావు? ఇక్కడ నీకేం పని? అదేంటి అత్తయ్య, బీరువాలో నుంచి ఏదో బంగారు నగలు తీసినట్టు వంటగదిలో ఉన్న మనిషిని నీకు ఇక్కడ ఏం పని అని అడుగుతున్నారు? అయినా నాకు ఇక్కడ ఏం పని ఉంటుంది? మీరు అక్కడ భోజనాలు ఇక్కడ భోజనాలు అన్నీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశారు కదా. వంట ఎలాగూ చేయలేను, కనీసం వంటగదిలో నుంచుంటేనన్నా వంట చేసిన ఫీలింగ్ వస్తుందని వంటగదిలో నిలబడ్డాను, అంతే. అలా అత్తగారు 3 రోజులకి 4 రోజులకి పాచిపోయిన వంటలు పెట్టడంతో కోడలికి ఆ వంటలన్నీ తిని ఆరోగ్యం చెడిపోతుంది. ఇవ్వండి, మీకు ఈరోజు ఒక విషయం చెప్పాలి. మీ అమ్మగారితో ఇంక పడడం నా వల్ల కావట్లేదు. నేను ఈరోజు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఎన్ని రోజులని ఆ పాచిపోయిన వంటలు తినాలి? ఆరోగ్యం చాలా పాడవుతుంది. ఇంక నా వల్ల కావడం లేదు. పైగా నేను ఇప్పుడు వట్టి మనిషిని కూడా కాదు. నాకు బలమైన ఆహారం అవసరం. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. అది కాదు సువర్ణ, నేను చెప్పేది ఒక్కసారి విను. నేను నీ కోసం విడిగా ఆహారాన్ని రోజు బయట తీసుకొని వస్తాను. నువ్వు ఆహారాన్ని తిని ఉండొచ్చు కదా. లేదండి, బయట ఆహారం నాకు ఇంకా నా కడుపులో పెరిగే బిడ్డకు అంత ఆరోగ్యకరం కాదు. అందుకే నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నాను. అత్తయ్య గారు ఎప్పుడు మారతారో, ఎప్పుడు మంచిగా ఉంటారో, ఎప్పుడు తన పిసినారితనాన్ని వదిలేస్తుందో అప్పుడే నేను ఇక్కడికి వస్తాను. ఆ రోజు ఉదయాన్నే అత్తగారు నిద్రలేచి, సువర్ణ, సువర్ణ అని పిలిస్తే రమేష్ అక్కడికి వస్తాడు. ఏంట్రా, కోడల్ని పిలిస్తే నువ్వొచ్చావు? కోడలు ఎక్కడికి వెళ్ళింది? ఇంకెక్కడి కోడలమ్మ, తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నీ పిసినారితనం తట్టుకోలేక అత్తగారు తన పిసినారి బుద్ధిని వదిలేస్తే కానీ నేను మళ్ళీ తిరిగి రాను అని చెప్పింది. పైగా తను ఒట్టి మనిషి కూడా కాదమ్మా, తను గర్భవతి. తనకు తన బిడ్డకి ఇక్కడుంటే సరైన ఆహారం దొరకదు అని తను తన పుట్టింటికి వెళ్ళిపోయిందమ్మా. పోతే పోనీరా, అదే వస్తుంది. నేను దాచిపెట్టే డబ్బేమన్నా నేను తింటానా ఏంటి? మీకోసమే కదా. ఆ విషయం తెలుసుకున్న రోజు అదే వస్తుంది. ఎన్నాళ్ళుంటుందో నేను చూస్తాను. అయినా కాంతమ్మ మాత్రం తన పిసినారి బుద్ధిని అస్సలు మార్చుకోకుండా కొడుక్కి రోజు అదే వంటలు చేసి పెడుతూ ఉంటుంది. దాంతో రమేష్ ఎప్పుడు తల్లిని తిడుతూనే ఉంటాడు. రోజులు గడిచే కొద్దీ అలాంటి ఆహారం తీసుకోకపోవడం వలన కాంతమ్మ ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుంది. ఎంతలా అంటే కాంతమ్మ మంచమ్మల పడే పరిస్థితి వస్తుంది. ఒరే రమేష్, నా వల్ల కావడం లేదురా. అడుగు తీసి అడుగు కూడా వేయలేకపోతున్నాను. నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. కోడలికి ఈ విషయం చెప్పి కోడలిని ఇంటికి తీసుకొని రారా. కోడలు ఎందుకమ్మా? ఆ సాధువు చెప్పాడు కదా, నీ దగ్గర డబ్బుంటే నీకు ఆరోగ్యం అన్నీ ఉంటాయని. మరిప్పుడు కోడల్ని ఎందుకు రమ్మంటున్నావు? ఇన్ని రోజులు డబ్బు కోసమే కదా నువ్వు ఇంత పిసినారితనంతో నీ ఆరోగ్యాన్ని ఇంత విధంగా పాడు చేసుకున్నావు. ఇప్పుడు కోడలెందుకు? డబ్బుంది కదా, డబ్బుతో నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకో. నువ్వు కూడా ఏంది రమేష్, ఏదో మూఢనమ్మకాల మత్తులో పడి ఇలా చేశాను. కానీ ఈరోజు అర్థమైంది, డబ్బుకి కాదు మనుషులకి విలువ ఉంది అని. ఆరోగ్యం ఉన్నప్పుడే మనిషి సంతోషంగా ఉంటాడు అని నాకు బుద్ధి వచ్చింది నాయనా. నేను నా మనసు మార్చుకుంటాను. నువ్వు వెళ్ళి కోడల్ని తీసుకురా. కోడల్ని బంగారంలాగా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. మీ అత్త రమ్మని నేను ఒక్క మాట చెప్పరా? నా కోడలు ఖచ్చితంగా నా కోసం వస్తుందన్న నమ్మకం నాకుంది. నేను చేసిన తప్పులన్నిటికీ కోడల్ని క్షమాపణ అడుగుతానయ్యా. సరే అమ్మా, నేనైతే వెళ్ళి అడుగుతాను. వచ్చేది రాంది తనిష్టం. నేనైతే తనని బలవంత పెట్టను. ఎందుకంటే ఎవరి ఆరోగ్యమైనా బాగుంటేనే కదా వాళ్ళు పక్కన వాళ్ళని చూడగలరు. వెళ్ళొస్తాను.
రమేష్ వెళ్ళి సువర్ణను తీసుకొని వస్తాడు. అమ్మా, చూడు ఎవరొచ్చారో. మీ అత్తగారికి ఆరోగ్యం బాలేదు అని చెప్పిన వెంటనే ఏం జరిగింది ఏంటి అని అడగకుండా సువర్ణ నాతో ఇలా బయలుదేరి వచ్చింది. తనకి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. నువ్వు తనని ఎంత ఇబ్బంది పెట్టినా తను చూడు నీకోసం పరుగుల మీద వచ్చింది. అత్తయ్య, మీకేమైంది? ఒక్క ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని. మీరు ఇన్ని రోజులు ఎందుకు ఇలా అశ్రద్ధగా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు? నేనేం కావాలని వెళ్ళిపోలేదు అత్తయ్య. నేను ఇప్పుడు ఒట్టి మనిషిని కాదు. నా కడుపులోని బిడ్డ కోసమే నేను వెళ్ళాను. మీరెప్పటికైనా మారుతారని నాకు తెలుసు. నన్ను క్షమించు కోడలా. ఎవరో ఏదో చెప్పారని నా పిసినారితనంతో మీ ఆరోగ్యాలు కూడా చాలా దెబ్బతీశాను. ఈ రోజు నుంచి నేను నా పిసినారితనాన్ని వదిలేసి మిమ్మల్ని ఇద్దరినీ చాలా ప్రేమగా చూసుకుంటానమ్మా. ఇన్ని రోజులు నేను నీ వల్ల చేసిన తప్పులన్నిటికీ నన్ను క్షమించమ్మా అని అడుగుతుంది అత్తగారు. అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి? మీరు మారారు, నాకు అదే చాలు. ఈ రోజు నుంచి మనందరం కలిసిమెలిసి సంతోషంగా ఇంకా ఆరోగ్యంగా జీవిద్దాం. ఇది ఇవాల్టి కథ. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఇలా పిసినారి కాంతమ్మలా ఉన్నట్లయితే ఈరోజే మీ మనస్సుని మార్చుకోండి. మీలోని మార్పు చాలా అవసరం. రాజారావు ఆ ఊర్లోనే చాలా గొప్ప ధనవంతుడు, పైగా చాలా మంచివాడు. రాజారావు అంటే ఆ ఊర్లో చాలామందికి గౌరవం, చాలా మర్యాద కూడా ఇస్తూ ఉంటారు. ఇలాంటి రాజారావుకి ఉన్న ఒక్కగానొక్క దిగులల్లా తన కొడుకు రమేష్ గురించి. చిన్నప్పుడే తన భార్య చనిపోవడంతో రాజారావు రెండవ పెళ్లి చేసుకుంటాడు. తన పేరు రాజ్యం. రాజ్యంకి రమేష్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ పైపైకి రమేష్ అంటే ఇష్టం ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది. ఇంకా రాజ్యంకి కొడుకులు పుట్టకపోగా ఒక్కగానొక్క కూతురు పుడుతుంది. ఇప్పుడు రాజారావు దిగులల్లా ఒక్కటే, రమేష్ తల్లి చెప్పినట్లే వింటాడు. సవతి తల్లిలాగా అస్సలు చూడడు. రాజ్యం కూడా రమేష్ ముందు సొంత తల్లిలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంకో పక్క రమేష్ తన సవతి తల్లైన రాజ్యాన్ని కన్న తల్లి కంటే ఎక్కువగా నమ్ముతాడు. రాజ్యం అంటే చాలా ఇష్టపడతాడు. రాజ్యం ఏది చెప్తే అదే వింటూ ఉంటాడు. ఒకరోజు రాజారావు రాజ్యంతో ఇలా అంటాడు. రాజ్యం, మన అబ్బాయి ఎలాగూ చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి వాడు పొలం పనులే చూసుకుంటూ ఉన్నాడు. కాబట్టి వాడికి కొంచెం చదువుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేశామంటే రేపు మన ఆస్తులు ఇలాంటి విషయాలు చూసుకోవడానికి వాడికి ఒక తోడుగా ఉంటుంది. అలాగే వాడికి ప్రతి విషయంలోనూ సహాయం చేస్తూ ఈ కాలం ఎలా ఉందో తెలియజేస్తుంది. వాడికి మనం ఒక చదువుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం. నువ్వేమంటావు రాజ్యం? అసలు మీరేమనుకుంటున్నారు? చదువుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి అసలు నన్ను కోడలిగా చూస్తుందా? తను కోడలిగా చూడడం పక్కన పెట్టండి, నన్ను అసలు అత్తగారిలాగే చూస్తుందా? నన్ను అసలు లెక్క చేస్తుందా? పైగా మనకున్న ఒక్కగానొక్క ఆడపిల్ల, దాని బాగోగులేమన్నా చూస్తుందా? నన్ను సవతి అత్తగానే చూస్తుంది కానీ రమేష్ లాగా మంచిగా నన్ను సొంత అత్తలాగా ఏం చూడదు. రేపొద్దున మన కూతురు చాలా ఇబ్బంది పడుతుంది. నాకు అలాంటివన్నీ ఏం ఇష్టం లేదు. ఒక పల్లెటూరి అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి చాలు. ఇంకా ఏమన్నా మాట్లాడానంటే సవత్తలేని కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అంటారు. వాడిని అడగండి, వాడి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు. అయినా నా పిచ్చి కాకపోతే నువ్వు ఒకసారి వద్దని చెప్పిన తర్వాత వాడు మాత్రం ఎలా ఉనంటాడు? అయినా ఒక మాట అడుగుతానులే, కొడుకుని నీ చేతుల్లో పెట్టుకొని నీ ఇష్టానికి నువ్వు వాడుతున్నావు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే కోడలే వస్తుంది చూడు. నీ రమేష్ దగ్గరికి వెళ్ళి, నాన్న రమేషు, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. చక్కగా బాగా చదువుకున్న అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను. రేపొద్దున నీకు పొలం విషయాల్లో అన్ని విషయాల్లో లెక్కలు చూసుకోవడానికి ఆ అమ్మాయి నీకు చాలా సహాయపడుతుంది. నువ్వేమంటావురా?
నాన్న, నేను నువ్వు అమ్మ మాట్లాడుకున్నదంతా విన్నాను. నాకు అమ్మ చెప్పిన మాటలే నిజమనిపిస్తున్నాయి. అమ్మ భయపడే దాంట్లో కూడా అర్థం ఉంది కదా. నాకు తల్లి లేకపోయినా కన్న తల్లి కన్నా ఎక్కువగా పెంచింది. అమ్మకి ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను నాన్న. నేను పల్లెటూరి అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఒకరోజు రాజ్యం వంట చేస్తుంటే వంటగది దగ్గరికి రమేష్ వస్తాడు. ఏం నాన్న, ఆకలి అవుతుందా? ఒక 10 నిమిషాలు నాన్న, కూర సిమ్లో పెట్టాను. 10 నిమిషాలు ఆగితే గ్యాస్ స్టవ్ ఆపేసి నీకు అన్నం వడ్డించేస్తాను. అలా వెళ్ళి వంటగదిలో కూర్చో. అదేం కాదమ్మా, చెల్లి ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది కదా, అందుకే మా ఫ్రెండ్స్ అంతా నన్ను పార్టీ అడుగుతున్నారు. నువ్వు కొంత డబ్బులు ఇచ్చావంటే నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తానమ్మా. త్వరగా డబ్బులు ఇవ్వు. ఎందుకు నాన్న ఇప్పుడు అంత డబ్బులు పెట్టి వాళ్ళకి పార్టీ ఇవ్వడం? కష్టపడి చదివింది చెల్లి. నీకేదన్నా గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తే చెల్లికి కొనివ్వు. అంతేకాని అనవసరంగా వాళ్ళకంతా డబ్బులు ఖర్చు పెట్టకూడదు నాన్న. డబ్బుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. నీకేదన్నా కావాలంటే చేసి పెడతాను, పద వంటగదిలోకి అని రాజ్యం రమేష్కి డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి పంపిస్తుంది. అమ్మా, నేను పాస్ అయినందుకు మా ఫ్రెండ్స్ అంతా పార్టీ అడుగుతున్నారు. నాకు అర్జెంటుగా డబ్బులు ఇవ్వు. నేను వెళ్ళి షాపింగ్ చేసుకొని నాకు కావాల్సిన బట్టలన్నీ కొనుక్కొని వస్తాను అని అప్పుడే వచ్చిన పద్మ అడుగుతుంది. వెంటనే రాజ్యం తన దగ్గర ఉన్న బీరువా తాళాలు పద్మకిస్తూ, ఇదిగోమ్మా తీసుకో, నీకు ఎలాంటి బట్టలు కావాలో అలాంటివి కొనుక్కో. మన స్టేటస్కి తగ్గట్టు మంచి బట్టలు కొనుక్కో. ఏదైనా చీప్ వస్తువులు కొనుక్కున్నావని తెలిసిందంటే మాత్రం నీకు ఇంకొకసారి డబ్బులు కూడా ఇవ్వను. ఇదిగో తీసుకో అని తాళాల గుత్తి చేతిలో పెడుతుంది. అంటే రాజారావు ఇలా అంటాడు, ఏంటి రాజ్యం, నేను చూస్తున్నాను. మగపిల్లోడు వాడొచ్చి డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆడపిల్ల అడిగిన వెంటనే బీరువా తాళాలు ఇచ్చేస్తున్నావు. నువ్వు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నావా? నా కొడుకుని నీ తల్లి ప్రేమతో మోసం చేస్తున్నావా? ఎందుకు ఇలా చేశావు? సమాధానం చెప్పు. నాకు తెలుసండి, మీరు ఏదో ఒక రోజు ఇలా మాట్లాడతారని. ఇది మాత్రం మీ కూతురు కాదా ఏంటి? నా కొడుకు అంటారు. అయినా వాడెక్కడికి పోతాడు? వాడు ఇక్కడే ఉంటాడు. ఇది పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే అక్కడ దీని జీవితం ఎలా ఉంటుందో మనకి తెలియదు. అందుకే దాని సరదాలన్నీ నేను ఇక్కడే తీర్చాలనుకున్నాను. అందులో తప్పేముంది? ఈ ఆస్తి మొత్తం వాడిదే కదా. ఎప్పటికైనా ఇది పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళవలసిందే కదా. కనీసం మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండకూడదంటారా? మీరే మాలో లేనిపోని ప్రేమలు చూపిస్తున్నట్టున్నారు. మేమంతా బాగానే ఉన్నాం, మీరే కళ్ళు తెరవండి. ఇక రాజారావు ఆలస్యం చేయకుండా రమేష్కి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు. పట్నంలో ఉంటున్న బాగా చదువుకున్న తన మేనకోడల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. రాజ్యం దుర్బుద్ధి కూడా చెప్తాడు. నువ్వే వచ్చి నీ బావని ఎలా అయినా మార్చుకోవాలి. సవతి తల్లి ప్రేమలో పడి బావ తన జీవితం ఏమవుతుందని పట్టించుకోవడం లేదని, నువ్వు పల్లెటూరి అమ్మాయిలా మారి బావని పెళ్లి చేసుకోవాలని వచ్చి బావలో మార్పు తీసుకొని వచ్చి నీ అత్తలో ఉన్న దుర్బుద్ధిని కూడా తీసివేయాలని తన మేనకోడలితో మాట్లాడతాడు రాజారావు. దానికి నువ్వు నన్ను ఇంతలా బతిమలాడాల్సిన అవసరం లేదు మావయ్య. అత్తయ్య చిన్నప్పుడే చనిపోవడంతో మన 2 కుటుంబాల మధ్య రాకపోకలు తగ్గాయి. కానీ నాకు బావంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే. ఈ మధ్య ఒకసారి బావని నేను చూశాను కూడా. నేను బావని పెళ్లి చేసుకుంటాను. పల్లెటూరి అమ్మాయిలా ఆ ఇంట్లో అడుగుపెట్టి బావలో మార్పు తీసుకొని వస్తాను. సవతి తల్లి ప్రేమతో కళ్ళు మూసుకున్న బావని కళ్ళు తెరిపిస్తాను. అలాగే అత్తయ్యను కూడా మారుస్తాను. బావని తన సొంత కొడుకులాగా చూసుకునేటట్లు చేస్తాను అని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెడుతుంది. ఒకవైపు ఈ పెళ్ళంటే ఇష్టం లేని రాజ్యం మాత్రం ఒకవైపు రమేష్కి తన భార్య కమల మీద ఎప్పుడూ చాడీలు చెప్పి వాళ్ళిద్దరి మధ్యన గొడవలు పెట్టి వారిద్దరూ విడిపోయేలాగా చేయాలని చూస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు రాజారావు సర్ది చెప్తూ వాళ్ళిద్దరూ గొడవలు పడకుండా ఆపుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న కోడలు కమల అత్తగారికి
ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. మామయ్యతో కలిసి ఒక నాటకం ఆడుతుంది. చూడురా రమేషు, మన ఊర్లో దొంగలు పడ్డారంట. ఏ ఇంట్లో ఎక్కువగా డబ్బులుంటే ఆ ఇంట్లో డబ్బు దాచే వ్యక్తిని చంపేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారంట. మరి మన ఇంట్లో బీరువా తాళాలన్నీ మీ అమ్మ దగ్గరే ఉంటాయి కదా, మరి వాళ్ళొచ్చి మీ అమ్మని ఏమైనా చేస్తారో ఏమో. పైగా ముసల్ది, వాళ్ళొచ్చినప్పుడు గట్టిగా కేక కూడా వేయలేదు. అందుకే తాళాలు తీసుకొచ్చి నీ భార్యకివ్వరా అని చెప్తాడు. ఆ మాటలకి కమల ఇండ్లా అంటుంది, అయ్యో మావయ్య, నాకు దొంగలంటే చాలా భయం. ఆవిడన్నా వయసు అయిపోయిన ముసల్ది, నా మీద దొంగలు నన్ను చంపేస్తే వద్దు మావయ్య, నేను చచ్చినా ఆ తాళాలు తీసుకోను. ఇంకెవరైనా ఈ బాధ్యత తీసుకోండి, నేను మాత్రం తాళాలు తీసుకోను. అయినా ఇంట్లో ఉండేది అత్తయ్య ఇంకా నేనే. మా ఇద్దరిలో ఎవరో ఒకరు తాళాలు తీసుకోవాలి. అవి అత్తయ్య దగ్గరే ఉండనివ్వండి, లేకపోతే ఆ దొంగలు నన్నేమన్నా చేస్తారేమో అని సవతి తల్లి చెప్పిన మాటలకి భార్యపై కోపంగా ఉన్న రమేష్, అలా అంటే కుదరదు, ఆ తాళాలు నువ్వే తీసుకోవాలి. ఆ తాళాలు ఈరోజు నుంచి నీ దగ్గరే ఉండాలి. నువ్వు తీసుకోను అంటే కుదరదు. కోడలిగా ఈరోజు నుంచి ఈ ఇంటి బాధ్యతలు, డబ్బు వ్యవహారాలు అన్నీ నువ్వే చూసుకోవాలి. నేనే ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి తాళాలు తీసుకొని వస్తాను అని చెప్పి కోపంగా తల్లి దగ్గరకు వెళ్తాడు. తల్లి దగ్గరకు వెళ్ళి తాళాలిమ్మని అడుగుతాడు. దానికి రాజ్యం, ఎందుకు లేరా, తన చిన్నపిల్ల, తన వీపు పైన ఇంత పెద్ద బాధ్యతను ఎందుకు పెట్టాలి మనం, వద్దులే నాయనా అని చెప్తుంది. కానీ రాజ్యం ఎంత చెప్పినా తల్లి మీద ఉన్న ప్రేమతో బలవంతంగా రమేష్ ఆ తాళాలు తీసుకొని వస్తాడు. అలా రమేష్ తాళాలు తీసుకొని వచ్చి కమలకి ఇచ్చి, ఈ రోజు నుంచి కోడలిగా ఇంటి బాధ్యతలన్నీ నీవే. నీకు తెలియకుండా ఒక్క రూపాయి కూడా ఎవరికీ వెళ్ళడానికి వీల్లేదు. మా అమ్మకైతే అసలు నువ్వు తాళాలే ఇవ్వొద్దు. ఈ రోజు నుంచి లెక్కల్లో ఏ తప్పులున్నా సరే నువ్వే నాకు సమాధానం చెప్పాలి. నీ పర్మిషన్ లేకుండా ఒక్క రూపాయి కూడా ఎవరు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి తాళాలిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్. కొద్ది రోజులకి రాజారావు చనిపోతాడు. చిన్నగా వాళ్ళ ఆస్తులన్నీ సగానికి సగం అప్పులు కట్టడానికే సరిపోతాయి. ఉన్న ఆస్తులతో ఉన్న పెద్ద ఇల్లు వదిలేసి చిన్న ఇంట్లో వాళ్ళు కాపురానికి వస్తారు. చిన్న చిన్నగా కష్టాలనేవి రమేష్కి ఇంకా కమలకి మొదలవుతాయి. కానీ రాజ్యం ఇంకా పద్మ మాత్రం ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటాడు. రమేష్ కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బులతో భార్య ఇంకా తల్లి చెల్లిని చూసుకుంటూ ఉంటాడు రమేష్. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పద్మ కమల దగ్గరకు వచ్చి, వదినా, ఈరోజు మా ఫ్రెండ్ పెళ్ళి, నేను అర్జెంటుగా మంచి పట్టు చీర కొనుక్కోవాలి. బీరువాలో నుంచి నాకు ఒక 10,000 తీసివ్వు. ఇప్పుడు చీర కొనుక్కొని బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చి ఆ చీర కట్టుకొని సాయంత్రం నేను పెళ్ళికి వెళ్ళాలి. ఇప్పుడు పద్మ, 10,000 పెట్టి పట్టు చీర కొనుక్కొని పెళ్ళికి వెళ్ళాల్సినంత అవసరం లేదు. అయినా మనం ఇప్పుడు అంత స్థాయిలో లేము. మీ అన్నయ్య ఒక్కడు కష్టపడితే మనం ముగ్గురం కూర్చొని తింటున్నాం. తనకి మనం బాధ్యతగా ఇంకా బరువు తగ్గించాలే కానీ పెంచకూడదు పద్మ. ఈరోజు నా దగ్గర 10,000 లేదని కాదు, రేపు మనకి ఏం అవసరం వస్తుందో మనం చెప్పలేం కదా, అర్థం చేసుకో పద్మ. ఇలాంటి రోజు ఒకరోజు వస్తుందని నాకు తెలుసు, నేనంతా విన్నాను. అందుకే పల్లెటూరు అమ్మాయినిచ్చి పెళ్లి చేయమంటే మీ మావయ్య నా కళ్ళు కప్పి మేనకోడలైన నిన్ను తీసుకొచ్చి చేశాడు. నాకంతా తెలుసు. ఈ రోజుతో ఆ ఒక్క ఆశ కూడా పోయింది. ఆస్తిని 2 భాగాలు చేపించుకొని మా ఆస్తి నేను తీసుకొని వెళ్ళిపోతాను. వాడిని నేను డబ్బు కోసం పెంచానే తప్ప కన్నతల్లిలాగా ప్రేమ కోసం కాదు. ఏ రోజుకైనా ఇది జరగాల్సిందే. ఈరోజు వాడు వచ్చిన వెంటనే వివరంగా మొత్తం చెప్పి ఆస్తిలో వాటాలు వేయించుకొని నేను వెళ్ళిపోతాను. ఇన్నాళ్ళు పెంచినందుకు వాడే నాకింకా బాకీ ఉంటాడు. అత్తయ్య, మీరు దయచేసి అలా మాట్లాడకండి. మీకు ఆస్తిలో వాటా కావాలంటే ఇస్తారు. కానీ ఇన్నాళ్ళు మిమ్మల్ని ఆస్తి కోసమే పెంచాను అనే విషయాన్ని ఆయనతో చెప్పారంటే ఆయన తట్టుకోలేరు అత్తయ్య. ఆయన మిమ్మల్ని సొంత తల్లి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీరు ఈరోజు ఇలా చెప్పారంటే ఆయన చాలా బాధపడతారు. తీయటి మాటలతో నన్నేం మభ్యపరచాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు నేను నా భర్త కోసం వాడిని పెంచాను. నా భర్తే లేనప్పుడు ఇంకా నేను ఇక్కడ ఉండాల్సిన ప్రయోజనం ఏంటి
అవసరం ఏంటి? నా కూతుర్ని తీసుకొని హాయిగా నా బ్రతికేదో నేను బ్రతుకుతాను. ఈరోజే ఆస్తి 2 వాటాలు వేయిస్తాను. అక్కడికి రమేష్ వస్తాడు. జరిగిందంతా రమేష్ వింటాడు. కాంతమ్మ రమేష్తో కూడా మొత్తం చెప్తుంది. ఆస్తిలో వాటా ఇమ్మని, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని, నా కూతురి భవిష్యత్తే నాకు ముఖ్యమని. ఇంతలో కమల ఏదో చెప్పబోతుండగా రమేష్ ఆపి, ఆగు కమల, మా అమ్మకి ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. ఎవరిని చెప్పినా సరే తను మా అమ్మ. తనకి ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు. అమ్మ, నీ ఇష్ట ప్రకారమే వెళ్ళు. కానీ నీకేదన్నా కష్టం వస్తే నీ కొడుకున్నాడనే విషయాన్ని మాత్రం మర్చిపోకు అని ఆస్తిలో వాటా పంచి తల్లిని అక్కడి నుంచి పంపించేస్తాడు. సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్యం కూతురు పద్మాని తీసుకొని. కాంతమ్మ వెళ్ళిపోతుంది. రమేష్ ఇంకా కమల కష్టపడి పొలంలో పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో అప్పులన్నీ తీర్చుకొని తమ సొంత ఇంటిని ఆస్తుల్ని తిరిగి సంపాదించుకొని చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇంకో పక్క కాంతమ్మ తన ఆస్తినంతా అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుని కట్నంగా ఇచ్చి డబ్బున్న వ్యక్తి అని ఒక దొంగకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆ దొంగ చేతిలో మోసపోయి తిరిగి వేరే ఊర్లో తినడానికి తిండి కూడా లేకుండా బిడ్డతో కష్టపడుతూ ఉంటుంది. ఒకరోజు పక్క ఊరు పని మీద వెళ్ళిన కమల వాళ్ళిద్దరిని చూసి జరిగిన విషయమంతా తెలుసుకొని వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొని వస్తుంది. జరిగిన విషయాన్ని మొత్తం రమేష్కి వివరంగా పూసగుచ్చినట్టు చెప్తుంది. జరిగిందంతా మర్చిపోయి రమేష్ ఇంకా తల్లిని చెల్లిని దగ్గరికి తీసుకొని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఇది ఇవాల్టి కథ. అలా సవతి తల్లి ప్రేమను చూపించిన అత్తగారిని కూడా కోడలు తిరిగి మారుస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో రమ్య ఇంకా శ్రావ్య అని అక్క చెల్లెళ్ళు ఉంటారు. శ్రావ్య చెల్లి, రమ్య అక్క. శ్రావ్య అంతగా చదువుకోకపోయినా ఇంట్లోనే ఉండి మిషన్ కొట్టుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఇంకో పక్క రమ్య కాలేజీలో చదువుకు మోడ్రన్గా ఉంటూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ చాలా తేడా ఉంది. అవడానికి అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ. చాలా బాగుందమ్మా, అచ్చం సినిమాలో వాళ్ళు వేసుకుంటారు చూసావు, అచ్చం అలాగే ఉంది. దీన్ని జాగ్రత్తగా బీరువాలో దాచుకో. నీకు అసలు ఇలాంటి మంచి డ్రెస్సు ఒక్కటి కూడా లేదు. రేపు నీ పుట్టినరోజుకి ఇదే డ్రెస్సు వేసుకుందువు కానీ. ఇది నా కోసం కాదమ్మా, అక్క కోసం. అక్కడ అక్క కాలేజ్లో చదువుకుంటుంది కదా, అక్కకక్కడ మోడ్రన్ డ్రెస్సులు చాలా అవసరం. అందుకే అక్క కోసం రాత్రంతా కష్టపడి కుట్టానమ్మా. ఎలా ఉంది? చాలా బాగుంది కదా. రేపే దీన్ని అక్కకిస్తాను కాలేజీకి వేసుకొని వెళ్ళమని. దానికెందుకే ఇప్పుడు ఇలాంటి డ్రెస్సులు? అది ఇప్పటికే రోజుకు కొత్త డ్రెస్ వేసుకొని తిరుగుతానే ఉంది కదా. దానికి చెల్లెల కష్టం అస్సలే అర్థం కావడం లేదు. నువ్వెంత కష్టపడి రాత్రి పవలు మిషన్ కుట్టి డబ్బు సంపాదిస్తున్నావో దానికి అర్థం కాక నీ చేత ఇలా గొడ్డు సేకరీ చేయించుకుంటుంది. దానికి ఏం అర్థం కావట్లేదు. నువ్వేమో చదువుకోమంటే నువ్విద్దరిని ఎక్కడ చదివిస్తావమ్మా? అక్కనొక్కదాన్ని చదివించు చాలు అన్నావు. నీకు అన్యాయం చేస్తున్నానని నాకెప్పుడు బాధగానే ఉంటుంది శ్రావ్య. అలా ఏం లేదమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకొచ్చిన పని చేసుకుంటూ నీకు ఇంటి పనిలో సహాయపడుతూ నీతో కలిసి ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే అక్క చదువుకుంటే రేపు మంచి ఉద్యోగం చేసి మనిద్దరిని పోషిస్తుంది కదా, మన అప్పులన్నీ తీర్చేస్తుంది. నువ్వేం బాధపడకమ్మా. సరే, ఈ ఫ్రాక్ సంగతి చెప్పు. ఏం చెప్పి ఏం ప్రయోజనమే? ఇది మీ అక్కకి ఇస్తానని చెప్పావు కదా. అయినా కానీ రోజంతా ఊర్లో వాళ్ళ బట్టలన్నీ కుట్టి చాలా అలసిపోతున్నావు కదమ్మా. కొద్ది సమయమైనా రెస్ట్ తీసుకోకుండా ఎందుకు మీ అక్క కోసం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటావు? దానికేమో నువ్వంటే అసలు లెక్కే ఉండదు. ఎందుకే నీకు అంత ప్రేమ అక్కంటే? అమ్మా, నువ్వు చిన్నప్పుడే నాన్న చనిపోతే మా ఇద్దరిని ఎందుకు పెంచి ఇంత పెద్దవాళ్ళని చేశావు? మేమంటే నీకెందుకంత ప్రేమ? ఇది కూడా అంతేనమ్మా. అక్క మీద ప్రేమ చూపించడానికి కారణం అవసరం లేదు. పైగా అక్క చదువుకుంటుంది. అక్క అందరిలో ఏం తక్కువ కాకూడదు.
అందుకే ఈ రోజు నుంచి అక్క కోసం నేనే డ్రెస్సులు రెడీ చేస్తాను. ఇదిలా ఉండగా ఒక పక్క కాలేజ్లో రమ్య గురించి స్నేహితులు ఇలా మాట్లాడుకుంటారు. అదిగో వస్తుంది తన గొప్పలు తను చెప్పుకునే వయ్యారి భామ రమ్య వస్తుందే, అటు చూడు. ఏం మాట్లాడుకుంటున్నారే? నేను రావడం చూసి ఆ టాపిక్ ఏదో ఆపేసినట్టున్నారు. నా గురించే మాట్లాడుకుంటున్నారు కదా. అది అది రమ్య, నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చావు కదా, నీకు 96% పాస్ మార్క్స్ వచ్చాయి. దాని గురించే మాట్లాడుకుంటున్నాము. అందులో తప్పేముంది? మాట్లాడుకోండి, తప్పేం లేదు. మీరు ఈరోజు నా గురించే మాట్లాడుకోవాలి. అంత కష్టపడి 96% తెచ్చుకోవడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా ఏంటి? ఈరోజు కాలేజ్ టాపర్ నేనే. చదువులోనైనా, అందంలోనైనా, తెలివిలోనైనా సరే నాకు సరితూగే వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవ్వరు ఉండరు. ఆ విషయాన్ని ముందు మీరు తెలుసుకోండి. నాతో పోటీ పడాలని అస్సలు అనుకోకండి. ఇలా నా గురించి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవద్దు. వెళ్ళి క్యాంపస్లో మాట్లాడుకోండి, అందరూ వింటారు. కానీలే రమ్య, ఈరోజు నువ్వు ఫస్ట్ వచ్చావు, ఏదో ఒక రోజు మేం కూడా ఫస్ట్ రాబోతామా ఏంటి? అలా మమ్మల్ని కించపరిచి మాట్లాడకు. మీరా కాలేజ్ ఫస్టా? మీరు తలకిందులుగా తపస్సు చేసినా సరే ఈ రమ్యకి పోటీగా రాలేరు. దేంట్లోనైనా సరే, అందంలోనైనా, చదువులోనైనా, తెలివిలోనైనా సరే ఎప్పుడు రమ్యకి పోటీ వద్దామని అనుకోవద్దు. ఎప్పటికైనా కాలేజ్ ఫస్ట్ వచ్చేది నేనే. అర్థమైందా? అని రమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే తన స్నేహితులు ఇలా మాట్లాడుకుంటారు. దీనికి ఇంత పొగరు కాబట్టే కాలేజ్లో ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ దాంతో మాట్లాడరు. ఎవ్వరూ దాంతో స్నేహం చేయరు. ఎప్పుడు ఒంటరిగా తన గొప్పలు తను చెప్పుకుంటూ తిరుగుతుంది. అయినా కానీ దానికి బుద్ధి రాలేదు. అవునే, కానీ అంత డబ్బున్న ఆ రాహుల్ గాడేంటి ఎప్పుడు రమ్య చుట్టే తిరుగుతారు. ఇది ఇలాంటిదని తెలిసి కూడా వాడిని చూస్తుంటేనే నాకు చాలా కోపం వస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ అలాంటి వాళ్ళనే చూస్తారా? ఏమోనే, మనకెందుకు? మనం దీనికి ఎంత దూరంగా ఉంటే మన మనసులు అంత ప్రశాంతంగా ఉంటాయి. లేకపోతే మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ అది దాని గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. పద, మనకి క్లాస్ టైం అయింది, వెళ్దాం. దాని తిప్పలు అది పడుతుందిలే. ఇంకో పక్క చెల్లి శ్రావ్య అక్క ఎప్పుడు ఇంటికి వస్తుందా, ఫ్రాక్ ఎప్పుడు అక్కకి చూపిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. హాయ్, గుడ్ మార్నింగ్ రమ్య, నీకోసమే చూస్తున్నాను. అదేంటి గుడ్ మార్నింగ్ చెప్తున్నా? నువ్వు చెప్పాల్సింది కంగ్రాచులేషన్స్ కదా. నేను కాలేజ్లో ఫస్ట్ వచ్చాను విత్ 96%. నీకు తెలియదా? తెలుసులే రమ్య, ఇదేమీ ఫైనల్ ఎగ్జామ్స్ కాదు కదా, అందుకే చెప్పలేదు. సెమిస్టరే కదా, అందులో ఏముంది? అందులో ఏముందా? కష్టపడి చదివితే తెలుస్తుంది బాబు. నీలాగా 50%తో పాస్ అయ్యేవాడికి కష్టం విలువ ఏం తెలుస్తుంది? రమ్య, 50% అయినా, 70% అయినా, 96% అయినా పాస్ అయ్యాం కదా, అందులో ఏముంది? ఎవరికైనా జాబ్స్ ఈక్వల్గానే వస్తాయి. కాకపోతే 90 వచ్చిన వాళ్ళకి ఒక 2000 జీతం ఎక్స్ట్రా వస్తుందేమో, అంతకు మించి ఏముంది చెప్పు. నువ్వు కష్టపడుతున్నాను అంటున్నావు. 93% వచ్చిన విమల, తను ఎంత కష్టపడింది. తనకి ఇంకా పేరెంట్స్ లేరు. ఆ అమ్మాయి స్కాలర్షిప్తో హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. మరి తనతో పోల్చుకుంటే నువ్వింకా తక్కువే కదా. ఏంటిప్పుడు అది నేను ఒకటంటావా ఏంటి? అది నేను అసలు ఎప్పటికీ ఒకటే కాలేము. మరి అదంటే అంత ఇష్టం ఉన్నప్పుడు మరి నాకు ఎందుకు లవ్ ప్రపోజ్ చేసావు? దానికే లవ్ ప్రపోజ్ చేయొచ్చు కదా. రమ్య, అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. నీకు ఉదాహరణ చెప్పాలని ఆ విమల పేరు తీసుకొచ్చాను. ఎందుకంటే తను ఎవ్వరూ లేకపోయినా చదివి కష్టపడి 90% మార్కులు తెచ్చుకుంది. నువ్వు 96% తెచ్చుకున్నావు. ఆ రకంగా చూస్తే ఆ అమ్మాయి కూడా కష్టపడింది కదా అని చెప్పానంతే. అందులో తప్పేముంది? చూడు రాహుల్, నన్ను ప్రేమించే వ్యక్తి నన్ను మాత్రమే ప్రేమించాలి, నన్ను మాత్రమే గౌరవించాలి, నా గొప్పలు మాత్రమే చెప్పాలి. అలా కాదని నా ముందు ఎవరినో పొగిడితే నాకు అస్సలు నచ్చదు. ఉన్న విషయం చెప్తుంటే నీకెందుకు కోపం వస్తుంది రమ్య? ఆ ప్రవర్తనే మార్చుకోవాలి నువ్వు.
ఎప్పుడూ నీ గొప్పలే కాదు, పక్కన వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా దాన్ని కూడా మనం ఎదిరించేటట్టు ఉండాలి. ఆ అమ్మాయి కూడా మంచి చేసింది కాబట్టి ఉదాహరణకి చెప్పాను. దానికే నువ్వు ఇంత దూరం మాట్లాడాలా రమ్య? నీ ప్రవర్తన అందుకే నాకు నచ్చదు. ఎప్పుడు మనిషి ఒకలాగే ఉండకూడదు. కాలం మారుతున్న కొద్దీ మనం కూడా మారాలి. అర్థమవుతుందా? సరే, నీలోంటి ఇలా ప్రవర్తనే నాకు నచ్చదు. నువ్వు మారిన రోజే నీతో మాట్లాడతాను. ఈ రోజు నుంచి నీతో మాట్లాడనని రమ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తరువాతి కథ నెక్స్ట్ భాగంలో చూద్దాం. రఘురామయ్య చాలా కష్టజీవి. కష్టపడి పొలంలో పనిచేస్తూ ఉంటాడు. రఘురామయ్య భార్య పేరు సుచిత్ర. ఆమె కూడా రఘురామయ్యతో పాటు పొలంలో పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి సంపాదిస్తూ ఉంటారు. రఘురామయ్య ఒక్కగానొక్క కూతురు రమ్య. రమ్య చాలా అందమైన అమ్మాయి. అలాగే చాలా తెలివైన అమ్మాయి కూడా. బాగా చదువుకుంటూ ఉంటుంది రమ్య పట్నంలో. ఈరోజు రఘురామయ్య ఇంకా తన భార్య సుచిత్ర ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమయ్యా, అమ్మాయికి ఫీజు కట్టడానికి డబ్బులు ఇవ్వని అంత బాధపడుతున్నావు కదా. ఆడపిల్లకి చదువు లేకపోతే ఏమైంది? మనకుంది ఒక్కగానొక్క కూతురే కదా. తనకు ఆ మాత్రం కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోలేమా ఏంటి? ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత మంచిదని నాకు అనిపిస్తుంది. ఆ చదువేదో మానేపించయ్యా. నాతో పాటు అమ్మాయిని కూడా పనికి తీసుకెళ్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందయ్యా. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ఈ రోజుల్లో ఆడపిల్లకి చదువు అనేది చాలా అవసరం. సరేనయ్యా, నేను చెప్పింది ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వింటావని నేను అనుకోవడానికి నీ ఇష్టం వచ్చినట్లే నువ్వు చెయ్యి. కానీ అమ్మాయి పెళ్లి చేయాలి. ఉన్న డబ్బంతా అప్పులు చేసి ఇప్పుడు అన్ని అప్పుల్లో కూరుకొని పోతే రేపు పెళ్లికి చేసిన అప్పు తీర్చడానికి మన జీవితకాలం సరిపోదు. అది ఆలోచించుకొని అప్పులు చెయ్యి. అలా రఘురామయ్య తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి అప్పు చేస్తాడు. తన స్నేహితుడు కూడా రఘురామయ్యకు అవసరమైనప్పుడల్లా డబ్బులు సహాయం చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క రఘురామయ్య కూతురు రమ్య చాలా తెలివైన అమ్మాయి. తన స్నేహితులతో కాసేపు కాలక్షేపం కూడా చేయకుండా, ఎవరు వచ్చి పిలిచినా కూడా వెళ్లకుండా, తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకొని బాగా చదువుకుంటూ కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటూ ఉంటుంది. కొద్ది రోజులకి రమ్య చదువు పూర్తవుతుంది. ఒకరోజు రఘురామయ్య తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి, ఏరా, అమ్మాయికి చదువు పూర్తయింది కదా, పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నువ్వేమంటావు? నీకు తెలిసిన మంచి సంబంధం ఏదన్నా ఉంటే అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడు. అబ్బాయి మన తాతకి తగ్గట్టు ఉంటే చాలు, పెద్దగా చదువుకోపోయినా పర్వాలేదురా. అదేందిరా అలా మాట్లాడతావు? ఇంత కష్టపడి అమ్మాయిని అంత పెద్ద చదువులు చదివించావు. ఈరోజు తనకి తగ్గ చదువున్న వాడిని చూసి పెళ్లి చేయాలి కదా. అలా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువగా ఉంటే రేపు నువ్వు పెళ్లి చేసినా కానీ వాళ్ళ కాపురం నిలబడదురా. అమ్మాయి కన్నా ఒక ఆకు ఎక్కువ చదివిన వాడిని చూడాలి కానీ తక్కువ చదువుకున్న వాడిని చూడకూడదు. నువ్వేమంటావు? సరేరా, నేను చదువు సంధ్య లేనివాణ్ణి. నాకు ఇలాంటి లోకజ్ఞానం అంతా తెలియదు. నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. సరేరా, నాకు తెలిసి మా చుట్టాలతను ఒక సంబంధం ఉందని చెప్పాడు. అది మన పక్కూరే. అలా అయితే మన అమ్మాయి మన ఇంటికి రావడానికి పోవడానికి చాలా వీలుగా ఉంటుంది కదా. ఆ సంబంధం వాళ్ళని రేపు ఉదయం మీ ఇంటికి పెళ్లి చూపులకి తీసుకొని వస్తాను. నువ్వు పెళ్లి చూపులకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకో అని చెప్తాడు. రఘురామయ్య సరే అని తల ఊపి అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన రఘురామయ్య భార్యతో ఇదంతా వివరంగా చెప్తాడు. అమ్మాయిని చూసుకోవడానికి రేపు పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారే. అబ్బాయి చాలా చదువుకున్నాడంట. అబ్బాయి ప్రస్తుతానికి ఉద్యోగమేం చేయకపోయినా వ్యాపారం చేసే ఉద్దేశంలో ఉన్నాడు. అమ్మాయి కన్నా కానీ పై చదువులు చదువుకున్నాడు. వాళ్ళది మన పక్క ఊరే. ఒక్కగానొక్క కొడుకు. అమ్మాయి చాలా అదృష్టవంతురాలే. ఈ సంబంధం కనుక కుదిరిందంటే అది సరేనయ్యా, నువ్వనుకున్నట్టు సంబంధం కుదురుతుంది.
ఆ తర్వాత పెళ్లి చేయడానికి మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కదా, మరి కూతురి పెళ్లి ఎలా చేద్దామనుకుంటున్నావు? ఎలా చేస్తానంటావేంటే పిచ్చి మొహం? మనకున్న ఇల్లు పొలం ఎవరి కోసం? అమ్మాయి కోసమే కదా. పొలం అమ్మేసి పెళ్లి చేస్తాను. ఇందులో అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. మనకుంది ఒక్కగానొక్క కూతురు, మనకున్నదంతా దానికే కదా. పొలం అమ్మేసి దాన్ని పెళ్లి చేస్తాను అంటాడు. ఇది ఇవాల్టి కథ. దీని నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రంగయ్య తన భార్య అయిన సుమిత్రతో కలిసి జీవిస్తూ ఉంటాడు. రంగయ్యకు 2 కూతుళ్ళు. పెద్ద కూతురు వనజ, చిన్న కూతురు గిరిజ. వనజకి చాలా పొడవైన జుట్టు ఉంటుంది. వనజ చాలా అందంగా అచ్చమైన పల్లెటూరి పిల్లలాగా చీరకట్టుతో కళకళలాడిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే గిరిజ, తనకైతే చిన్న జుట్టే ఉంటుంది. పైగా తను ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో ఉంటుంది. ఒకరోజు వనజ తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, ఈరోజు నేను నాకు కావలసిన సరుకులు కొనుక్కోవడానికి షాప్కి వెళ్తున్నాను. నాకు కొంచెం డబ్బులు ఇచ్చావంటే నా జుట్టుకి కావలసిన నూనె, షాంపూలు ఇంకా కావలసినవన్నీ కొనుక్కొని వస్తానమ్మా. ఈ మధ్యన జుట్టు బాగా ఎండిపోతుంది. కండిషనరు అలా జుట్టుకు కావలసినవన్నీ కొనుక్కుంటాను. నాకు కొంత డబ్బు ఇవ్వమ్మా. వెంటనే గిరిజ, అమ్మా, నాకు కూడా కొంత డబ్బు ఇవ్వు. నేను కూడా అక్కతో వెళ్ళి అక్క ఏమేం కొనుక్కుంటుందో నేను కూడా అవన్నీ కొనుక్కుంటాను. నాకు అవన్నీ కావాలమ్మా. వెంటనే సుమిత్ర కోపంగా, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నీకు అక్కలాగా ఏమైనా పొడవు జుట్టు ఉందా ఏంటి? నీకు అవన్నీ కొనుక్కోవడానికి కొనుక్కొని ఏం చేసుకుంటావు? వాటిని ఊరిక మూలన పడేయటమే కదా. డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. నీకు అసలు ఒక కొబ్బరి నూనె డబ్బానే అవసరం లేదు. అంత పొట్టి చుట్టు పెట్టుకొని నీకు ఆ సరుకులన్నీ కావాలా? నోరు మూసుకొని ఉండు. అక్కంటే పొడవు జుట్టు అందంగా ఉంటుంది కాబట్టి అక్కకు అవన్నీ అవసరం, నీకెందుకు అని కోపంగా గిరిజని అవమానిస్తుంది గిరిజ తల్లి. అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలెట్టారా మీ గోల? అసలు ఇంటికి రావాలంటేనే భయంగా ఉంది. మీ ముగ్గురే. ఎందుకు గిరిజ అలా ప్రతిదానికి అక్కకి వంత పాడతావు? తను పెద్దది కాబట్టి తను నీకన్నా ఒక చెయ్యి పైనే ఉంటుంది. ప్రతిదానికి అక్కతో నువ్వు వంతులు పడకూడదు చెప్తున్నా. ఇంక వెళ్ళండి ఎవరి పనులకి వాళ్ళు. ఆ తర్వాత ఒకరోజు అక్క చెల్లెళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చెల్లి, మనిద్దరం కలిసి ఈరోజు మన పొలం గట్టున ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వద్దామా? మన పొలాలు ఎలా ఉన్నాయో నాకు చూడాలని అనిపిస్తుంది. ఎప్పుడూ ఇంట్లోనే ఉండి నాకు చాలా బోర్ కొడుతుంది చెల్లి. ఒక్కసారి వెళ్ళి వద్దాం, వస్తావా? ఏంటక్క, ఇంత ఎండలో పొలం దగ్గరికా? నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా ఏంటి? నేనైతే రానమ్మా. నీకు కావాలంటే నువ్వు వెళ్ళొచ్చు. మళ్ళీ అమ్మతో రికమెండేషన్స్ ఏం చేయించకు, నువ్వు కూడా రావాలి అని చెప్పి. ఇంతలో సుమిత్ర అక్కడికి వస్తుంది. ఏంటి గిరిజ, ఏం మాట్లాడుతున్నావు అక్కతో నువ్వు? నేను రావడం చూసి ఏదో మాట్లాడుతూ మధ్యలో ఆపేస్తున్నావే. మళ్ళీ ఏం తింగరి పని చేస్తున్నావేంటి? రోజు మా చేతుల్లో తిట్టించుకోవడమే నీకు పనా గిరిజ? అక్కని చూసి నేర్చుకో, ఎంత బుద్ధిగా ఉంటుందో. అబ్బా, అదేం లేదమ్మా. నేనే గిరిజని పొలం దగ్గరికి వెళ్దాం, వస్తావా అని అడుగుతున్నాను. ఇంట్లో ఉండి నాకు చాలా బోర్ కొడుతుంది అని అడిగితే నేను రాను అని చెప్తుంది చెల్లి. అంతే అమ్మా. ఎందుకు ఎప్పుడు చెల్లిని నువ్వు అలా మాట్లాడతావు? జరిగిందేంటో పూర్తిగా వినవా? నువ్వెప్పుడు ఇంతే అమ్మా. ముందు వెనక చూసుకోకుండా చిన్నపిల్లని నేను దొరికానులే అని చెప్పి ఎప్పుడు నన్నే తిడుతూ ఉంటావు. నువ్వు ఇంకెప్పటికీ మారవు. ఇంట్లో
ఎప్పుడు అక్కకే ఇంపార్టెన్స్ ఇస్తారు. నన్ను ఎవరూ పట్టించుకోరు. నేను ఏది చెప్పినా తప్పంటారు, అక్క ఏది చెప్పినా రైట్ అంటారు. అందరికీ అక్క అంటేనే ఇష్టం, నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. అక్క పొడవు జుట్టుతో అందంగా కనిపిస్తుంది, నాకేమో జుట్టు లేదు. అదే కారణమైతే నేనైనా జుట్టు పెంచుకోవాలి, అక్కకైనా జుట్టు లేకుండా చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది గిరిజ. అలా ఇద్దరూ కలిసి పొలం గట్ల మీద నడుస్తూ వెళ్తూ ఉంటే ఊరిలో వాళ్ళందరూ వనజని చూస్తూ ఉంటారు. చూసావా చెల్లి, అందరూ నన్నే అలా చూస్తున్నారో? నేను చాలా అందంగా ఉంటాను, పైగా నా పొడవాటి జడ నాకు ఇంకా చాలా అందాన్ని పెంచుతుంది. అందుకే అందరూ కన్నార్పకుండా నన్నే చూస్తున్నారు. సరేలే అక్క, నీకే గనక పొడవు జుట్టుందని ఓ తెగ సంబరపడిపోతున్నావు. నాకు కూడా పొడవు జుట్టుంటే అందరూ నన్ను కూడా అలాగే చూసేవాళ్ళు. వాళ్ళేమీ నీ కోసం చూడట్లేదు, నీ అందమైన జుట్టు కోసం చూస్తున్నారు. ఓ తెగ నీ గొప్పలు నువ్వే చెప్పుకోకు. చూడు చెల్లి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. నేను చాలా అందంగా ఉన్నాను. నీకు పొడవు జుట్టు లేదని నీకు అసూయగా ఉంది, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇంకా నోరు మూసుకొని పద. నోరు మూసుకుంటే ఎలా వస్తారక్క? నోరు మూసుకొని నేను ఎలా మాట్లాడగలను? ఇప్పుడు మన తోటలో జామకాయలు మనం ఎలా కోసుకొని తింటాము? నువ్వెప్పుడు ఇంతే, నేను చేయలేని పనులే చెప్తావు అని చెల్లి వెటకారం చేస్తుంది. దాంతో అక్క చెల్లి వైపు చూస్తూ ముందుకు నడుస్తూ ఉంటుంది. కాలికి అడ్డంగా ఉన్న రాయిని చూసుకోకుండా వనజ కాలు జారి ముందుకి పడిపోతుంది. అయ్యో అక్క, ఏమైంది అని కంగారుగా పడిపోయిన వనజని పైకి లేపుతుంది గిరిజ. అదే పొలంలో పనిచేస్తున్న రంగయ్య కూతురు కింద పడిపోవడం చూసి హుటాహుటీన కూతురు దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా, అసలు మీరు ఇటు ఎందుకు వచ్చారు? ఇక్కడికి రావాల్సిన అవసరం మీకేముంది? అది నాన్న, అక్క పొలం చూద్దామంటే నేను అక్కకి తోడొచ్చాను. అక్క చూసుకోకుండా రాయికి తగిలి కింద పడిపోయింది నాన్న, అంతే జరిగింది. అక్క పక్కన నువ్వే వస్తున్నావు కదా, అక్క నీ ముందు రాయి ఉంది అని అక్కకి చెప్పొచ్చు కదా. ఏమీ దెబ్బలు తగలలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా జరిగి ఉంటే గిరిజ, నువ్వు ఇంకెప్పుడు పెద్ద పిల్లలాగా ప్రవర్తిస్తావు, ఎప్పుడూ చిలిపి వేషాలు వేస్తూనే ఉంటావు. ఈరోజు నీ వలన వనజకి ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో తెలుసా నీకు? క్షణంలో తప్పిపోయింది. అదే రాయి తలకి తగిలుంటే ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. నువ్వు ఇంకెప్పుడు మారుతావు గిరిజ? నాన్న, ఇప్పుడు చెల్లిని ఎందుకు తిడుతున్నారు? ఇందులో చెల్లి తప్పేం లేదు. నేను రమ్మంటేనే చెల్లి వచ్చింది. నేనే చెల్లితో మాట్లాడుతూ చూసుకోకుండా రాయికి తగిలి కింద పడిపోయాను. ఎందుకు నాన్న అనవసరంగా చెల్లిని తిడతావు? సరే పద, ఇంటికి వెళ్దాం. సరే పద, నేను నిన్నింటికి తీసుకుని వెళ్తాను. గిరిజ, నువ్వు పొలంలో మన క్యారేజ్ అవన్నీ ఉన్నాయి, వాటిని తీసుకుని రా. నేను అక్కని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాను. ఛీ, నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. నేను ఏ తప్పు చేయకపోయినా అందరితో మాటలు పడాల్సి వస్తుంది. ఇదంతా మా అక్క వల్లే. మా అక్కని ఏం చేస్తానో చూడండి. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి భాగంలో అక్క మీద చెల్లెలు ఎలా పగ తీర్చుకుంటుందనేది ఇంకొక స్టోరీగా చూద్దాం.